స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, సహోదరులారా, మీరందరూ బాగున్నారని దేవుడి మహాకృపతో అనే దినంలో ప్రార్థిస్తున్నాం. మా యూట్యూబ్లో మీరు వింటున్నారని, మీరు అందరూ కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్నారని ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన బిడ్డలారా, మీరందరూ ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా మీరందరూ ఆత్మీయంగా ఉండాలని, బలపరచాలని అన్ని దినముల్లోనూ మీకోసం ప్రార్థిస్తున్నాం. మరి మీ జాబుల కోసం, మీ కుటుంబం కోసం మీరందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలని ప్రార్థిస్తున్నాం. మరి రేపు మరి స్వతంత్ర దినోత్సవం అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి మన భారతీయులు మరి 78వ సంవత్సరం మన ఇండియాకి స్వతంత్రం దినోత్సవంలాగా మీరందరూ ఆత్మీయులు ఎంతోనూ దేవుణ్ణి ఎలా ప్రేమిస్తున్నారు ఆత్మాసారంగా, అలాగే మనం స్వతంత్రించుకోవాలి. ప్రతి ఒక్కరూ పేరు పేరున మనవ చేస్తాను. ప్రేమని పెట్టారా, మరి ఈరోజు కూడా వాక్యముతో మరి మీ ముందు వచ్చి మాట్లాడాలని, ధ్యానించాలని ఆశపడుతున్నాను. 2 కొరింథీయులు 3వ వచనం, 3వ అధ్యాయము 17వ వచనం. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉన్నదో అక్కడ స్వతంత్రత ఉంచము ఉండండి. ప్రభు ఆత్మ మన ఎక్కడ ఉంది? మన ఆత్మ హృదయంలో ఉంది. ఇది పరిశుద్ధమైన హృదయం ఆత్మ. ఈ పరిశుద్ధ హృదయం ఆత్మలను మనం స్వతంత్రించుకోవాలి. దేవుడికి ఆత్మ ఒకటి, ప్రతి మనుషులకు ఉన్నది ఆత్మ ఒకటి. ఆత్మసారంగా మనం నడుచుకోవాలి. ఆత్మ అంటే ప్రేమతోనూ మనం స్వతంత్రించుకోవాలి. ఏదంటే మనకి సంవత్సరానికి ఒకసారి స్వతంత్రం వస్తుంది. ఆ స్వతంత్రం ఇచ్చడానికి కుటుంబములను మరి ఎక్కడైనా మన హృదయములను ఒక ఆత్మ విశ్వాసముగా ఉండి మన కుటుంబ సమృద్ధిగా ఉండాలని, ఒక స్వతంత్రం అంటే కుటుంబ సమృద్ధిగా ఉండాలని, మరి అలాగే కూడా అందరికీ జ్ఞానులు కూడా మరి అందరు కూడా స్వతంత్రించుకోవాలి. మరి అందరు కూడా కుల మేత భేద లేదండి. అందరికీ ప్రభువు ఒక్కడే. నేను అన్నాడు, అందరికీ ప్రభువు నేనే రక్షకుడిని అని మా దేవుడు వాక్యం రాయబడింది. ప్రేమను పెట్టారా, ప్రేమించేవాడు ప్రభు, నిన్ను కలిగించేవాడు ప్రభు, నిన్ను జ్ఞానించేవాడు ప్రభువు. నిన్ను ఆత్మసారంగా నేను నడుచుకోవాలని, నిన్ను స్వతంత్రించుకోవాలని అన్నాడు. మనం కూడా అలాగే స్వతంత్రించుకోవాలి. కాబట్టి మీరందరూ కూడా మరి మనందరము ఒక ప్రభు యొక్క మహిమకు మరి తలించవాలి. ద్రాక్ష వలె ఎలా ఉంటుంది అలాగా విసుకమైన అంటే మన ఆలోచనతో, ప్రేమతో, ఆత్మతో మన ఆత్మ సంబంధాలుగా ప్రభువులు ఉండాలి, స్వహించుకోవాలి. అదే అంటాడు. అదే విషయంలోనూ మరి గలతీ 5 మొదటి వచ్చిన స్తోత్రం అండి. ఈ స్వతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రంగా చేసి ఉన్నాడు. దేవుడి స్తోత్రం. ఇందాక ఏముందండి? మన ఆత్మసారంగా స్వతంత్రించుకోవాలి అని ఉంది. ఇక్కడ స్వతంత్రమును అనుగ్రహించడు క్రీస్తు మనం స్వతంత్రించుకోవాలి అంటే మనం స్వతంత్రము చేసి ఉన్నాడు అంటే ఆయన చేసి సిద్ధపడినాడు. మీరు నిలిచి మరలా దానించుటకు మరి చిక్కుకోకండి. మనం స్వతంత్రించినాడు, మనం చిక్కుకోవద్దు. అంటే దేవుడు మనం స్వతంత్రించుకోవాలి, మన ఆత్మసారంగా మనం నడుచుకోవాలి. ప్రభు ఇదే కోరుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, సోదరుడా, మరి మన కూడా మరి క్రీస్తు వలె మనం ప్రయోజనములై మనం కలిగి ఉండి ఆత్మసారంగా ఆత్మ సంబంధములై మనం ఉండాలి. మన అందరూ కూడా మరి ఎన్నో దేవుడు ప్రకటన చేశారు, ఎన్నో విజ్ఞాపనలు చేశారు. ఆయా జనముల ద్వారాట, ఆయా దాసుల ద్వారాట మరి ఎంతమంది మహానుభావులు గొప్పవాళ్ళు మరి చెప్పుకుంటే వస్తారు. మరి స్వతంత్రించుకోవాలి మన ఇండియా కోసం ఎంతమంది పౌరులు మరి ఎంతమంది మహానుభావులు మరి పోరాడారు మన స్వాతంత్రం కోసం. మరి గాంధీజీ గారు మరి అంటే మహాత్మా గాంధీ మరి ఆయన కోసం మనం స్వతంత్రించుకోవాలని ఆయన కూడా మరి పోరాడారు. మనం అందరూ గెలుచుకోవాలి. మరి మన చదువుకున్న ఊపులను మరి మాస్టర్లు ఉంటారు, ఎంతమంది మహానుభావులు మన స్వాతంత్రం ఏంటి, ఎలా రక్షించుకోవాలి, ఎలా ఉండాలి, మన ఇండియా ఎలా వచ్చింది ఏంటని మహానుభావులు, మహనీయులు, గొప్పవాళ్ళు వాళ్ళందరూ మరి ఉంటే మరి నిజంగానే వాళ్ళందరికీ పేరు పేరున నా వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు కూడా ఉన్నారు స్వతంత్రించిన వాళ్ళు, దేశం కోసం పోరాడే వాళ్ళు, మరి అయ్యా జన్మలు కూడా పోరాడున్నారు. కానీ ప్రభువు యొక్క మన ఆత్మసారంగా దేవుడు మన స్వాతంత్రించి ఎలా గురించాడో మన అందరమును మన
మన క్రీస్తు అయినా, మన ఏ కులమైనా, ఏ మతమైనా మనందరం దేవుడి బిడ్డలక, మనందరం కుల మతాల గురించి కాదండి, మనందరం స్వామించేవాడు మన ప్రభు ఒక్కడి ఆత్మసారంగా అని రాయబడింది. మరి ఈ విషయం మరి ధ్యానించుకుంటా మనకు అన్నిట్లను కలగజేస్తున్నాం. అలాగే 37 కీర్తనలు 9వ వచనంలో ఉందండి. యెహోవా కొరకు కనిపెట్టుకున్నవాడు దేశములో స్వతంత్రించుకుందరు. దేవుడి స్తోత్రం అండి. ఇక్కడ ఏముందండి? దేశములు అంటే ఏ దేశం అండి? మా ఒకటే దేశం, మన ఇండియా. ఐ లవ్ ఇండియా, మేరీ ఇండియా అని అంటారండి. ఐ లవ్ ఇండియా అంటారు. కానీ ఈ ఇండియా మనకి ఒక్కసారి స్వతంత్రించుకుంటాం. దేవుడు అన్నాడు, దేశములోనూ మీరు స్వతంత్రించుకోవాలి. భూమి మీద దీనులు అంటే మనం ఆత్మసారంగా మన దీనులుగా స్వతంత్రించుకోవాలి. ఈ విషయాలు మనం అందరి గమనించి దేవుడి సారముగా ఆత్మ సంబంధాలు ఉన్నాయి. దేవుడి బిడ్డలుగా మన అందరి కోసం, మన దేశం కోసం అందరూ బాగుండాలని మనందరగా దేవుడి విశ్వాసులుగా ప్రార్థించేస్తాం. ప్రార్థించి ఆత్మ సంబంధాలుగా స్వాతంత్రించి అందరికి బహు విస్తారమైన దీవులకు మనం ఉండాలని, మన దేశాన్ని మనం కాపాడుకుని స్వాతంత్రించుకోవాలని దేవుడి బిడ్డలైనా మన ఏ బిడ్డలైనా కుల మతం గురించి కాదండి, నడిచలేదండి, మన అందరి కోసం ప్రార్థించాలి. ఇదే దేవుడు కోరుకుంటాడు. దేశం కోసం మీరు అందరూ స్వాతంత్రించుకోండి. మీరు ఏ స్థలంలో ఉన్నా, ఎక్కడున్నా మీరు దీనుల కోసం భూమిని స్వాతంత్రించుకుని క్షేమమును కలిగి సుఖించెదరు. అంటే క్షేమము, మనందరం క్షేమంగా ఉండాలి. మన దేశం కోసం క్షేమంగా ఉండాలి, మనం బాగుండాలి, అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. వాళ్ళందరూ కూడా ప్రతి దైవజ్ఞులు కూడా, ప్రతి పౌరుడు కూడా ఎక్కువ ఉంది క్షేమంగా ఉండాలని అందరి కోసం ప్రార్థించేద్దాం. మరి మీకంటే చిన్నవారైనా నాకు ఆలోచన ఏదో ప్రభు ద్వారాగా నేను మాట్లాడుతున్నాను. ప్రేమ బిడ్డరా, మరి పొరపాటు ఉంటే మీరు క్షమించాలి ఆ విషయం. మరి ఈ విషయం మన అందరం దేవుడి బిడ్డలుగా సంస్కరించుకోవాలని, ఆత్మసారం నడుచుకోవాలని ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మనవ చేస్తున్నాను. అందరికి వందనాలు తెలియజేస్తానని మరి చిన్న ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధమైన ప్రేమ గల తండ్రి యేసయ్య, వందనాలు తండ్రి, కృపగల దేవా, నీ స్తోత్రాలు తండ్రి. అయ్యా నాయనా, మరి ఆగస్టు 15వ తారీఖున ప్రభావం మనం స్వాతంత్రించుకోవాలన్న ప్రభా, ఆత్మసారంగా ఉండాలని ప్రభా, భూమి మీద ఉన్న దీనుల ప్రభా అందరూ స్వాతంత్రించుకోవాలి. సుఖ సంతోషాల ప్రభా అంతరాజ్య ప్రభా జ్ఞాపేసు ప్రభా, మా భారతీయులు ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా, మా రాష్ట్రంలో ప్రభా, ఇండియాలో, ప్రపంచంలో అయ్యా మహానుభావుడు ఎంతమంది ఉన్నారు ప్రభా నాయన, వాళ్ళందరూ ప్రభా స్వాతంత్రించుకోవాలి. ఆత్మసారంగా ప్రభా వాళ్ళందరూ క్షేమం కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన. ఎక్కడ ఉన్నా మరి ప్రభానైనా అలా అందరూ ప్రభా అయ్యా నమ్ముని వాళ్ళు, నమ్మని వాళ్ళు ఆత్మసారంగా ప్రభా అయ్యా మనం మా ఇండియా కోసం అందరూ రక్షించండి, అందరూ కాపుదల భద్రత ఉంచమని సాక్షిగా ఉన్నట్లుగా నీ సహాయం అందించండి అయ్యా నాయన. మరి 78వ సంవత్సరంలో ప్రభా అడిగి పెట్టినందుకు ప్రభా ఈ స్వాతంత్ర దినాలకు ప్రభా ప్రతి ఒక్కరు ప్రభా జ్ఞానులు ప్రభా అయ్యా దీనులు ప్రభా మహానుభావులు గొప్పవాళ్ళు ఎంతమందో పోరాడే ప్రభా నాయన, వాళ్ళందరూ ప్రభా పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను తండ్రి. అయ్యా నేను ఆత్మసారంగా స్వాతంత్రించుకోండి నాయన. ఎక్కడున్న ప్రభా అంత క్షేమం కోసం ప్రార్థించమన్నా తండ్రి, వాళ్ళందరూ క్షేమం కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం అందించమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పరిణామంలో వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ చేయండి. అందరికీ వందనాలు.